అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సందర్భంగా కాకినాడ నగరంలోని నాగమల్లి సెంటర్ వద్ద ఉన్న భారత స్వాతంత్ర సమరయోధుడు మాన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు పీడీఎస్యు ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు, రాజరాజేశ్వరి ఐటీఐల కళాశాల ప్రిన్సిపల్ ఎం బాల గణేష్ రెడ్డి తదితరులు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బి సిద్ధు మాట్లాడుతూ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన మాతృదేశ విముక్తి కోసం బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు యతేంద్రనాథ్, శేఖర్, సుబ్బారావు, రాజేష్, సాయి పాల్గొన్నారు. ఆయుధ పోరాటం ద్వారానే ఈ దేశ ముక్తి చెందుతుందని ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒకేసారి దేవిపట్నం పోలీస్ స్టేషన్ మీద, రాజవామంగి పోలీస్ స్టేషన్ మీద, రంపచోడవరం పోలీస్ స్టేషన్ మీద ఆయన చెప్పి దాడి చేశాడంటే, అమాయకులు కూడగట్టుకుని చైతన్యం చేశాడంటే ఆ రోజున్న పరిస్థితులను మనం అందరం కూడా గమనించుకోవాలి. అందుకనే ప్రజలు, విద్యార్థులు దేశంలో మరి అవినీతి అక్రమాలు పెరుగుతున్నాయి, పేదరికం పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది. దాని వ్యతిరేకంగా విద్యార్థులు, యువకులు పోరాటం చేయాలి. ఓ పక్కన ఇరాన్పై అమెరికా ఒక్కసారి సామ్రాజ్యవాద పెత్తనం చేస్తుంది, ఈ యొక్క యుద్ధాన్ని మరి చేస్తుంది. కాబట్టి ఆ యుద్ధాన్ని కూడా వ్యతిరేకించాలి ప్రజలందరూ కూడా. అందుకోసమే ఏదైతే ఆదివాసీ హక్కులు ఉన్నాయో ఆదివాసీ హక్కుల్ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.